బాలకృష్ణ గారు 50 సంవత్సరాల్లో చేసినటువంటి 109వ సినిమా ఇప్పుడు చేస్తున్నారు ఆయన. ఈయన బాలకృష్ణ గారి గ్రాఫ్ చూసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా ఉంది? మొన్న చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ఇచ్చారు. అవునండి, అవునండి. 64 సంవత్సరాల వయసులో బాలకృష్ణ గారు ఏం ఎనర్జీ అండి, నిజంగానే చాలా సంతోషం అండి. ప్రతి కెరీర్కి ప్రతి వాళ్ళకి మహానుభావులు రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారికి అందరికీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీటికి ఏమాత్రం అధైర్యం పడకుండా ఒక సక్సెస్ని ఒక ఫెయిల్యూర్ని సమానంగా తీసుకోవటమే కాకుండా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ని కూడా అదే రకంగా ట్రీట్ చేసి అదే రకంగా మాట్లాడే ఆయన అలాగే ట్రీట్ చేసేవాళ్ళు. చాలా బాగా మాట్లాడేవారు. ఇది ఇవాళ ఆయన గ్రాఫ్ కళ్ళ ముందు మాకు కనపడుతుంటే అబ్బా బాలకృష్ణ గారు, మన బాలకృష్ణ గారు ఎంత హాయిగా ఉంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి మరి ఫ్యూచర్లో మీకు ఐడియా ఉందా అని అంటే ఈ సక్సెస్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు 4 సినిమాలు చేశారు కదా, 5వ సినిమా చేస్తే మంచిది, బాగుంటుంది. బట్ ఏదైనా ఏంటంటే మళ్ళా నేను ఆయన్ని ఇప్పుడు జనం ఎలా చూడగలుగుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, అంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నప్పుడు అంతంత ఎమోషన్గా మాత్రమే కాదు, ఒక గౌరవం. ఇవాళ ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేసారు. ఆ స్టేజ్ నిలబడగలిగే కథ దొరకాలి, ఆ కథకు తగ్గ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలిగే దర్శకుడు దొరకాలి. ఇవన్నీ వస్తే అటువంటి సినిమా కూడా నాకు చేయాలని ఉంది అర్థం. ఎందుకంటే అనుబంధం ఇవాళది కాదా మాది, మా ఇద్దరిది. చాలా ఎక్కడికి ఉన్నా, ఏ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా, ఎక్కడున్నా, ఏదున్నా నన్ను పిలుస్తారు ఆయన. అలా ఉంటాం. మా స్నేహం ఎప్పటికీ అది మంచి స్నేహం. ఓకే, 4 సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు సార్. 4 సినిమాలు కలిసి నాకు తెలిసి 400 రోజులు మీరు గడిపారు ఆయనతో. సినిమా వర్కింగ్ లొకేషన్లో 400 రోజులు గడుపుతుంటారు. మర్చిపోలేని మెమొరబుల్ ఇన్సిడెంట్లు అంటే ఏం చెప్తారు సార్ బాలయ్య బాబు గురించి? ఒకరు అంటారు కష్టసుఖాలు తెలియవు శ్రీమంతుల బిడ్డ, వాళ్ళకి ఏదో వాళ్ళ నాన్నగారు పెద్ద సూపర్ స్టార్ అంటారు. అస్సలు లేదండి, అస్సలు లేదు. ఆయన అది చూసి నేర్చుకోవాలి, నిజంగా. చాలా ఆయన అందరితో, మాకు తెలిసి యూనిట్లో అందరితో సరదాగా జోకులు వేసుకుంటూ అది చేస్తే అన్నీ ఒక్కొక్క స్టెప్లో చూశానండి. 91 ఆదిత్య అయితే, 1991 ఆదిత్య అయితే, 95, 96 వంశానికి ఒకడైతే, 2001 మలయాళీ భాష అయితే, మళ్ళీ 2007 అండ్ 8 మిత్రుడు. సో చాలా రకాలైన ఫేజ్లు ఆయన చూశాను నేను. ఏ మార్పు లేదండి, అదే ఇది హాయిగా ఆయన కృష్ణ గారు అని చెప్పండి, ఏ షూటింగ్కి వెళ్ళినా, ఎప్పుడైనా వెళ్ళినా, నేను కలవటానికి వెళ్ళినా అదే గౌరవం అని నిజంగానే. ఇటువంటి వ్యక్తి అంటే ఇండస్ట్రీలో ఆయన దగ్గర నుంచి పర్టికులర్గా నేర్చుకోవాలనేది మర్యాద ఇవ్వటం, డిసిప్లిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసిప్లిన్ అంటే ఒక 7 అంటే 7, ఇంకా మళ్ళీ 8లు 9లు ఉండవు. అది మొదటి నుంచి ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఆయన ఇన్సిడెంట్ల విషయానికి వచ్చేసరికి ఆదిత్య 69లో ఫారెస్ట్ బ్యాక్గ్రాప్ చేశారు, సెట్కు సంబంధించి ఫ్యూచర్లో. ఇప్పుడు కల్కి చూసాం మనం. కానీ ఆ థాట్ని మళ్ళీ హీరో ఒప్పుకోవడానికి, నిర్మాతగా మీరు చేయడానికి గట్స్ ఉండాలి, ఫ్యూచర్ని చూడటం అనేది. అప్పుడు ఆ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఆ రోజుల్లో? ఇప్పుడంటే ఓకే, మాట్లాడుకున్న పెద్ద హిట్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ అప్పుడు రిలీజ్ తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇండస్ట్రీ నుంచి. ఇదివరకు ప్రివ్యూస్ అనేవాళ్ళు 1 వీక్ 10 days ముందు నుంచి ఉండేది. ప్రివ్యూస్ చేసినప్పుడు ముఖ్యంగా దేవర ప్రసాద్ గారికి అప్పటిదాకా ఆయనకు ఉండే కూర్చున్నాం, ఎందుకయ్యా కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు, నువ్వు లారీ డ్రైవర్ చూడు ఎంత పెద్ద హిట్ కొట్టేసావు, అలాంటిగా ఉన్నవాడిని కాపీ చూపిస్తే ఆయనకి కాదలించేసుకుని అబ్బా బాలయ్య అసలు మామూలుగా లేవయ్యాను అని ఎంత సంతోషపడ్డాడు. అట్లాగే మురారి గారు, వీళ్ళందరూ కొంతమంది నాకు బాగా గుర్తండి, చాలా చాలా బాగా ఇదయ్యారు. అయితే షూటింగ్ టైంలో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అండి ఆదిత్య. అంటే ఎట్లా అంటే ప్రతి హీరో, ఈచ్ అండ్ ఎవ్రీ హీరో వచ్చి దానికి ఆ పర్టికులర్ షూటింగ్ లొకేషన్స్కి వచ్చారు. సెట్లు ఎట్లా ఉన్నాయి, దర్బార్, బాలయ్య గెటప్ ఎలా ఉంది, బాలకృష్ణ గారు కృష్ణదేవరాయ గెటప్ ఎలా ఉంది, ఇలా ఆయన్ని చూడటానికి వచ్చేటట్టుగా చాలా మంది అండి. కన్నడ రాజ్కుమార్ గారు, నాగేశ్వరరావు గారి లొకేషన్ అది అన్నపూర్ణానే కాబట్టి నాగార్జున గారు వచ్చేవారు. తర్వాత వెంకటేష్ బాబు, అందరూ వచ్చేవారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలి, చిరంజీవి గారు మాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత, అప్పుడు మనకి ప్రైవేట్ ఛానల్స్ లేవు, దూరదర్శన్ ఒకటే ఉంది. అప్పుడు మన తరంగ అడ్వర్టైజ్మెంట్స్ అని వాళ్ళ ద్వారా మనం చేయించేవాళ్ళం యాడ్స్ అన్నీ, దూరదర్శన్ యాడ్స్. ఆ దూరదర్శన్ యాడ్స్కి
మేము ఒక చిన్న టైం మెషిన్ మీద చేద్దాం అనుకుని నేను ఇక్కడ వారిని కలవటం జరిగింది, చిరంజీవి గారిని. సార్ నాకు సినిమాకి కొంచెం విజయశాంతి గారు కూడా చేసింది, చేస్తే ఒక చక్కటి ప్రమోషనల్గా చేయండి సార్, బాగా అద్భుతంగా ఉన్నట్టు కదా సార్ సినిమా కృష్ణప్రసాద్ గారు అని ఆయన వేయించి చూసుకుని తర్వాత మాకు ఆయన ఒక యాడ్ కూడా ఇచ్చారు. ఆయన ఓహో సినిమా చూసి 369 ఆయన యాడ్ ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే అంత సహృదయంగా అందరూ ఉండేవాళ్ళు, అంత హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఒక చోట ఉన్నట్టుగా అందరూ చాలా మంచి. విజయశాంతి గారు ఇచ్చారు. 100 days ఫంక్షన్ అప్పుడు కూడా శాంతి గారిని పిలిచాం. మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళిపోవటం ఉన్నారు. చాలా గ్రాండ్గా మేము అడయార్ గేట్వే చేయడం జరిగింది. ఓకే. బాలయ్య ఇదన్నిటికీ కారణం నిజంగానే 15 నెలలు నిర్విరామంగా కృషి చేయడం, అంటే ఆ గెటప్లు కానీ తీసుకు వేరియేషన్స్ చేయడం కోసం. అండ్ ముఖ్యంగా పిసి శ్రీరామ్ అంటుండేవాడు. శ్రీరామ్ ఫస్ట్ మనకి దానికి కెమెరామెన్, అంటే బిగినింగ్లో అంతా అతనే చేశాడు. ఓకే. అతను మేకప్ వేసుకుని ఫస్ట్ డే మాకు అపోలో హాస్పిటల్లో ఓపెనింగ్ సీన్, అప్పుడు తరుణు బెడ్ మీద పడుకుంటే తను రావటం అనమాట. చూడంగానే తను వెంటనే శ్రీరాము ఆ డ్రెస్సులను కొంచెం మేకప్ చూసి వెంటనే కృష్ణ సారు డైరెక్టర్ని పిలిచాడు. డైరెక్టర్ గారిని పిలిచి సార్ ఆ మేకప్ డ్రెస్సులు వద్దు, అతను ఈజ్ ఇంజనీర్ బేసికల్ కాబట్టి కొంచెం న్యాచురల్గా ఇంకా బాగుంటుంది అని అంటే, సంగీతం గారికి ఏమో వెంటనే నాకు కృష్ణ సార్ ఒక్కసారి మీరు ఏమన్నా చెప్పండి. చెప్తాను బాబా. నాకు అప్పటికి పెద్ద పరిచయం కూడా లేదండి వారికి. బాబు అన్నప్పుడు చెప్పండి కృష్ణ సార్ అంటే, ఇలా పిసి శ్రీరాము మీకు ప్యాటర్న్ ఇది కాదు వేరే ప్యాటర్న్ అన్నారు. ఏంటి చెప్పమనండి ఏం కావాలంటే అన్నాడు. అనగానే శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి రమ్మని మనం మాట్లాడదాం అన్నాడు. అంటే అక్కడ ఉన్న అతను శ్రీరామ్ని పిలిచి శ్రీరామ్ హ్యాపీగా మాట్లాడదాం అన్నాడు. తనండి బాబు మీకు స్కిన్ కలర్ కాంప్లెక్షన్ అద్భుతం, ఏ హీరోలకి అంత అందగాలు మీరు చక్కగా ఆ కలర్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు మీరు మీకు మేకప్ ఎందుకు అసలు అయితే తీసేద్దాం మాట చిన్న టచ్ పెట్టుకోండి. మీరు గమనిస్తే తెలుస్తుంది. రాసలీల వేళ సెంచరీలు కొట్టే ఆ హాస్పిటల్ సీన్స్, ఆ ల్యాబ్లో వచ్చే సీన్స్, టైం మెషిన్ సీన్స్లో టిను ఆనంద్తో కలిసి వెళ్ళేవి కానీ ఆ బిగినింగ్ పోర్షన్స్ రాసలీల వేళ సెంచరీలు కొట్టే వయస్సు మాది, ఇవన్నీ చూస్తే వితౌట్ మేకప్ చేసింది. అవన్నీ ఎంతో ఇవాటికి ఆయన ఎంత అందగాడనేది మనకి తెలిసేది. అట్లాగే ఇంకా ఈవెన్ కృష్ణదేవరాయ పీరియడ్లో కూడా ఆయనకి కృష్ణదేవరాయలుగా ఎక్కడ ఎక్సెస్ మేకప్ ఉండదు, ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఆయన. డ్రెస్సులు కాడి నుంచి మేకప్ కానీ, ఇప్పుడు మేకప్ ఏమాత్రం ఎక్కువైనా తెలిసిపోతుంది. ఆ రోజుల్లో ఇస్మన్ కలర్ ఉన్నప్పటికీ ఇవాళ ఉన్న కెమెరా ఫెసిలిటీస్ లేవు. బట్ ఆ జాగ్రత్త కెమెరాలో తీసుకోవడం, గంటల తరబడి చేసుకోవటం లాంటిది మేకప్ అలా చేశారండి. సో ఆయనకున్న ఆ పట్టుదల కానీ అది కానీ ఇవాళ మా సినిమా నిలబెట్టింది మమ్మల్ని అందరినీ. ఇంకా ఇవాళకి కాదు నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంది. ఇవాళ యంగ్ జనరేషన్ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. ఇంకా వాళ్ళకి మీరు ఇప్పుడు చూసారంటే మేము చూసాం అంకుల్ అంటుంటారు. అప్పుడు పుట్టలేదు కదండి, పుట్టలేదు తర్వాత మా మమ్మీ వాళ్ళు అందరు చెప్తే చూపించారు. దీనికి మూల కారకుడు నిజంగానే ఆయన పర్ఫార్మెన్స్ కానీ. యంగ్ జనరేషన్ అంటే గుర్తొచ్చింది సార్, ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎక్కువ మోర్ కనెక్ట్ అయ్యారు బాలకృష్ణ గారికి. చాలా నిజంగానే అది చాలా సంతోషకరమైన విషయం అండి వాళ్ళందరికీ. ఎందుకంటేనండి దే ఆర్ ఆల్ ఒక స్టాల్ వర్డ్స్. వాళ్ళు ఇండస్ట్రీని ఒక గౌరవించి కళామ తల్లి అంటాం కదా మనం, ఆ కళామ తల్లి దానికి ఆ రెస్పెక్ట్ ఇస్తూ రాత్రి మళ్ళీ నిజంగానే ఇవాళ ఉన్న వాళ్ళకున్న స్టేటస్ కానీ నాకు చాలా ఓ ఏజ్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అనుకోవట్లేదు. ఇంకా ఏం చేస్తాం ఈ పట్టుదలలే వాళ్ళని ఇంకా 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 పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. తారా స్థాయికి వాళ్ళు పెద్ద స్థాయిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది.